స్థానిక మండలాలలో విధులు నిర్వహించేందుకు వీలులేదని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 5ను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని వెల్ఫేర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీఓ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీలపై తమకు అభ్యంతరాలున్నాయన్నారు. నేషనలైజేషన్ ప్రక్రియలో ఎటువంటి స్పష్టత లేదన్నారు. చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్న తాము సొంత మండలాలలో విధులు నిర్వహించకూడదన్న నిబంధనలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. నేషనల్ ఇంక్రిమెంట్స్ పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పవన్ కుమార్, నేను దావనమడుగు 2 సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండల ఆఫీసులో గౌరవ ఎంపీడీఓ సార్ గారికి మా సమస్యల్ని సార్కి అర్జీ రూపంలో ఇచ్చాము. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేపట్టింది. అందులో భాగంగానే రేషనలైజేషన్ ప్రక్రియ కూడా 2 చేస్తూ ఉంది. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. రేషనలైజేషన్ ప్రక్రియలో మిగులు సిబ్బందిని ఏం చేస్తారు అనేది మాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. ఈ ట్రాన్స్ఫర్స్లో కొన్ని సీట్లని వేకెంట్గా చూపిస్తూ ఉంది, కొన్ని సీట్లలో వేకెంట్గా చూపించట్లేదు. ఏదైనా కానీ ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ రేషనలైజేషన్ ప్రక్రియని పూర్తి చేసిన తర్వాత ట్రాన్స్ఫర్లు చేసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మాకు ఇటువంటి ఈ నేటివ్ మండల్లో ఉద్యోగం చేయకూడదు అని చెప్పి ప్రభుత్వం జీవో నెంబర్ 5లో చెప్పింది. నేటివ్ మండలంలో ఉద్యోగం చేయకూడదు అనే నిబంధనని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. మాకు జీతాలు చాలా ఎక్కువ జీతాలు కాదు, చాలా తక్కువ జీతాలు. ఇంత తక్కువ స్థాయి జీతాలు తీసుకునే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ విధంగా నేటివ్ మండలంలో ఉద్యోగం చేయకూడదు అనే నిబంధనని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. మాకు నేషనల్ ఇంక్రిమెంట్స్ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా దాని మీద ఎటువంటి స్పందన లేదు. మా ముఖ్యమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం వెంటనే ఒక కమిటీని వేయించి ఆ కమిటీ ద్వారా మాకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. మాకు జాబ్ చార్ట్ క్లారిటీ లేదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక్కొక్క సచివాలయ ఉద్యోగం మీద ఒక 20-30 డిపార్ట్మెంట్లు అజమాయిషీ ఉంటుంది. ప్రమోషన్స్ దగ్గరకు వచ్చేసరికి మాకు భవిష్యత్ అంటే ఏందో తెలియదు. తేడా లేకుండా రాత్రి పౌర్లు మేము పనిచేస్తూ ఉన్నాము, కానీ భవిష్యత్తు అంటే ప్రమోషన్స్ అంటే ఏందో తెలియదు. ఇవన్నీ కూడా మాకు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఇంత గందరగోళంలో ట్రాన్స్ఫర్స్ని ఇంత హుటాహుతిన నిర్వహించి ఏ ఉద్యోగి ఏ ఊరికి వెళ్తాడో తెలియదు, అతనికి భవిష్యత్తు ఏందో తెలియదు. ఉన్న కొన్ని సీట్లకే 100 మంది పోటీ పడతా ఉన్నారు. ఇవన్నీ కూడా సమస్యలు. అందుకని ప్రభుత్వం మమ్మల్ని మంచి మనసుతో కమిటీని నిర్వహించి ఒక కమిటీ ద్వారా ఈ సచివాలయ ఉద్యోగులన్నీ సమస్యలు విని వీటికన్నిటికీ పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని మరీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.